భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఇది ఎక్కడ అంటే ముంబైలో ఉంటుంది, శక్తి నగర్. సో బీఆర్సి హాస్పిటల్లో. ఇదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది. సో ఇక్కడ ఏంటంటే మెడికల్ ఆఫీసర్ ఫర్ ఆఫ్థాల్మాలజీ. సో ఇక్కడ మెడికల్ ఆఫీసర్ అంటే ఎంబీబీఎస్ డాక్టర్ అయితే కాదు, స్పెషలిస్ట్ అయితే కావాలి. సో ఎంఎస్, ఎండి, టీఎన్బి ఇన్ ఆఫ్థాల్మాలజీ అంట. సో వాకింగ్ ఇంటర్వ్యూ ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది పర్మనెంట్ జాబ్ అయితే కాదు, కాంట్రాక్ట్ జాబ్. కాకపోతే వీళ్ళు అలవెన్సెస్ మాత్రము రెగ్యులర్ వాళ్ళకి ఎలా అయితే ఇస్తారో అలానే అలవెన్సెస్ ఇస్తారంట. సో 1,20,000 అనేది పర్ మంత్ అప్రాక్సిమేషన్ ఇన్ హ్యాండ్ అంటున్నారు. సో దీంట్లో ఇంకా అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మరి చెప్పేది వాళ్ళైతే. సో అపాయింట్మెంట్ ఏంటంటే 178 days వరకు అపాయింట్మెంట్ అంట. తర్వాత లీవ్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్ వాళ్ళలాగే ఉంటాయని చెప్పి చెప్తున్నారు. ఏజ్ వచ్చేసరికి 40 అనేది నాట్ మోర్ దాన్ అని చెప్పి చెప్తున్నారు. సో టోటల్ 2 పోస్టులు ఉన్నాయి. వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసరికి 19th May 2026 10:30 నుంచి స్టార్ట్ అవుతుందంట. సో మీరు 8:30కి అలా వెళ్తే సరిపోతుంది. 10 తర్వాత వచ్చే వాళ్ళని రానివ్వరంట. తర్వాత అడ్రస్ వచ్చేసరికి ఇదే. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్, సెకండరీ స్కూల్ సర్టిఫికేట్, హై స్కూల్ సర్టిఫికేట్, డిగ్రీ, ఇయర్ వైజ్ మార్క్ షీట్స్, దాని తర్వాత ఇంటర్న్షిప్, రిజిస్ట్రేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ రిజిస్ట్రేషన్, పీజీ డిగ్రీది, దాని తర్వాత పాసింగ్ డిగ్రీ, ఇంకా ఎక్స్పీరియన్స్, దాని తర్వాత సెల్ఫ్ అటెస్టేటెడ్ కాపీస్ అన్నీ కూడా జిరాక్సెస్ అనేది తీసుకోవాలి. జిరాక్స్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ జిరాక్స్ పైన సెల్ఫ్ అటెస్టేట్ అని చెప్పి మీ సైన్ చేయాలి. తర్వాత ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో. తర్వాత మోర్ దాన్ 10 candidates ఉన్నారనుకో, హైయెస్ట్ పర్సంటేజ్ ఇన్ ఎంఎస్, ఎండి, డిఎన్బి వాళ్ళలాగా ఒక మెరిట్ లిస్ట్ తయారు చేస్తారంట. అంటే 10 మంది కంటే ఎక్కువ వస్తే ఎవరికి మార్క్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళని లిస్ట్ వైజ్గా బిల్ చేసి అప్పుడు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారంట. సో అప్లికేషన్ ఎలా చేయాలి అని చెప్పి ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని దీంట్లో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకోండి. దీంతో పాటు మీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా అంటే ఒరిజినల్స్ కాదు, జిరాక్సెస్ అన్నీ కూడా ఒక కాపీ అటాచ్ చేసేసి పిన్ చేసేసి తీసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ చూసుకుంటే మీకు డేట్ ఆఫ్ నేమ్, నేషనాలిటీ, మ్యారిటల్ స్టేటస్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ అండ్ బ్లాక్స్. సో ఇక్కడ క్రిస్టియన్ ఎరా అని ఉంది. సో మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్ డేట్ లాగే వేయండి. క్రిస్టియన్ ఎరా అంటే ఏం లేదు, ఆఫ్టర్ క్రైస్ట్ బిఫోర్ క్రైస్ట్ ఉంది కదా, సో దానిలాగా అంతే. సో మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, పర్మనెంట్ అడ్రస్, దాని తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా, దాని తర్వాత ఎక్స్పీరియన్స్, దాని తర్వాత మీ ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్, దాని తర్వాత ఇంకా మీది ఏదన్నా రిలేటివ్ ఏదైనా ఉంటే అది కూడా. తర్వాత ఇదేంటంటే రిలేటివ్ ఎంప్లాయిడ్ ఇన్ డిఐ, అంటే ఇక్కడ ఎవరన్నా ఈ ఇన్స్టిట్యూట్లో మీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా అని చెప్పి, అంటే వాళ్ళు ఏమన్నా రెఫరెన్స్ ఇచ్చారా అన్నట్లు. సో అలా ఏం లేకపోతే ఇంకా అవసరం లేదు, ఇట్లా లాగ్అవుట్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా మీరు ఏదన్నా పబ్లికేషన్స్ కానీ లేకపోతే ఏదన్నా టీమ్ లీడ్ లాగా చేస్తుంటే లేకపోతే ఈ ప్రాజెక్ట్ చేస్తుంటే, సో ఏదన్నా మీరు కొత్తగా ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే అది ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో తర్వాత మీరు ఇవన్నీ టిక్కులు పెట్టేసి ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. సో వాళ్ళ తర్వాత ఈ డేట్, వెళ్ళే రోజు డేట్ వేసుకోండి. దాని తర్వాత సైన్ చేసేస్తే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇది, తర్వాత మీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్తే సరిపోతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఎవరైనా ఆఫ్థాల్మాలజిస్టులు ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేయాలి అనుకుంటే మాత్రం సో ఇది మంచి ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.